శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జనరల్గా మనం చూస్తున్నాం, ఇప్పుడు చిన్న పిల్లల్ని రకరకాలుగా హింసిస్తున్నారు, లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అది పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్కూల్లో టీచర్స్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో సీనియర్స్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇలా రకరకాలుగా, లేదు అంటే కోచింగ్ సెంటర్స్లో కావచ్చు, ఇట్లా చాలా చూస్తున్నాం. బట్ ఈ ఘటన మాత్రం అన్నింటికంటే దారుణం దారుణం దారుణం. ఎందుకంటే కన్న తండ్రే తన 4 ఏళ్ల చిన్నారి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు. 2 నెలల పాటు కంటిన్యూస్గా అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడంట. ఎంత దారుణం, ఎంత ఘోరం. అసలు వాడిని ఏం చెయ్యాలి మీరే చెప్పండి. తర్వాత ఆ పాపలో ఏదో చేంజ్ కనిపిస్తుందని తల్లి గమనించి హాస్పిటల్కి తీసుకెళ్ళి గైనకాలజిస్ట్కి చూపించారంట. గైనకాలజిస్ట్ చూసి, నాకైతే గైనిక్ ప్రాబ్లం లాగా అనిపించట్లేదు, ఒకసారి పాపని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పారంట. అక్కడికి తీసుకెళ్లారు మదరు. తీసుకువెళ్ళాక పాపని కౌన్సిలింగ్ చేస్తే, చిన్న పాప 3.5-4 ఏళ్ల పిల్లని ఎంతసేపు అని ఎలా అని కౌన్సిలింగ్ చేస్తారు, ఎలా చెప్తుంది ఆ పిల్ల అర్థమయ్యేలాగా కూడా. మొత్తానికైతే కౌన్సిలింగ్ తర్వాత ఆ పాప చెప్పిన దాన్ని బట్టి ఆ తర్వాత టెస్ట్ చేస్తే ఆ పాప మీద 2 నెలలుగా లైంగికంగా దాడి జరిగినట్టు రుజువైందంట. ఇంకా ఆ తల్లి ఆరా తీస్తే పూర్తి స్థాయిలో ఎవరు ఏంటని తండ్రేనని తెలిసింది. ఆ ఘటనతోటి ఆమెకు ఏం చేయాలో అర్థం కాక భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ పాప ఆమె కలిసి జీవిస్తున్నారంట. అప్పటికి కూడా వదలలేదు ఆ దుర్మార్గుడు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ పాపని హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఇదేంటి అని చెప్పేసి అడ్డుకుంటే తల్లి, అంటే భార్య, నా కూతురు, నా ఇష్టం, నాకు అన్ని రైట్స్ ఉన్నాయి తన మీద, నేను ఏమైనా చేస్తానని చెప్పి సమాధానం చెప్పాడంట. గుట్టుగా ఉందాము, అంతటితో అయిపోతుంది, తండ్రికి దూరంగా తీసుకొచ్చేసాను కదా, నా పాపకి ఏ బాధ లేదనుకుంటే తల్లికి మళ్ళీ ఇలా స్టార్ట్ చేశాడు వాడు. అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కాని ఆ తల్లి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోక్సో చట్టం కింద వాడి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. సరే, అది అలా పెట్టండి, కానీ తండ్రి రక్షణ ఇవ్వాల్సిన వాడు. ఆడపిల్లకి ఏదైనా కష్టం వస్తే తండ్రి, తర్వాత అన్నలు, సోదరులు. కానీ కన్న తండ్రే పాప మీద లైంగికంగా దాడికి పాల్పడితే ఇంకా ఆ పాప కష్టం ఎవరు తీరుస్తారు? అసలు ఆ పాప ఎవరికి చెప్పుకోవాలి? ఇంతకంటే ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? బయట వాళ్ళ నుంచి కాపాడాల్సినటువంటి తండ్రే పాప మీద దాడికి పాల్పడితే అసలు ఏంటి, ఎక్కడికి పోతుంది ప్రపంచం, ఎటుపోతుంది? వాడు భార్యకి దగ్గరే ఉన్నాడు కదా, భార్య ఇంట్లోనే ఉంది కదా, పాప మీద ఎందుకు లైంగిక దాడి చేయాలి? ఎంత ఘోరం చెప్పండి. వాడిని ఏం చేయాలి అసలు? ఫస్ట్ గల్ఫ్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాము, భయంకరమైనటువంటి శిక్షల్ని బహిరంగంగా అమలు చేస్తుంటారు. వీడి మీద కూడా అలాంటిది ఏదన్నా చెయ్యాలి. ఇక్కడ మన దగ్గర ఏమో టైం పడుతుంది, మన చట్టాలు అలా ఉన్నాయి, టైం పడుతుంది, అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ చిన్న పాప చెప్పలేనటువంటి పరిస్థితి. మొన్న ఈ మధ్యనే నేను మూవీలో చూశాను, బాలకృష్ణ గారి మూవీ, అది భగవంత్ కేసరి. ఆ మూవీలో బాలకృష్ణ హీరో, తర్వాత హీరోయిన్ ఏదో ఇష్యూలో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా అదే టైంలో ఒక చిన్న పాపను తీసుకుని వేరే వాళ్ళు వస్తారు. ఏంటంటే ఇట్లా లైంగికంగా దాడి చేశారు, ఆటో డ్రైవర్ ఎవరో లైంగికంగా దాడి చేశారని చెప్తారు. ఇమీడియట్గా పాప ఏ స్కూల్లో చదువుతుందని చెప్పేసి హీరో ఆమెను తీసుకొని స్కూల్కి వెళ్తాడు. వెళ్ళి ఆ స్టేజ్ మీద అక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతూ ఉంటుంది, ప్రిన్సిపల్ని దించి స్టేజ్ మీద నుంచి, నేను ఒక 2 నిమిషాలు మీతో మాట్లాడతాను అందరితో అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు అక్కడ. అప్పుడు చెప్తాడు, చూడండి అమ్మా, మీరు ఏం చేసినా సరే, అంటే మీకు నచ్చనిది ఏదైనా జరిగినప్పుడు, మీ ఒంటి మీద వేరే వాళ్ళు ఎవరన్నా చెయ్యి వేసినప్పుడు అది ఏ పార్ట్లో వేస్తున్నారనేది చూడండి ఫస్ట్. అది చూసుకుని ఆ తర్వాత ఏది అయినా సరే ఇమ్మీడియట్గా వెళ్ళి మీ తల్లికి చెప్పండి. ఇక్కడ పడితే అక్కడ చెయ్యి వేసిన వాళ్ళు, వెయ్యగూడని చోట చేతులు వేసిన వాళ్ళు, మీ బ్రదర్ అయినా, లేకపోతే పక్కింటోళ్ళైనా, ఆటో డ్రైవర్ అయినా, బస్సు డ్రైవర్ అయినా, మీ క్లాస్మేట్ అయినా, మీ సీనియర్ అయినా, మీ టీచర్ అయినా, చివరికి మీ ఫాదర్ అయినా, ఎవరైనా సరే వెళ్ళి వెంటనే మీ మదర్కి చెప్పండి అని చెప్తారు. అలాంటి ఎడ్యుకేషన్ రోజు ఇవ్వండి స్కూల్లో. ఎప్పుడో ఒక్కసారి చెప్పటం కాదు, ప్రతిరోజు పాఠంలాగా చెప్పండి పిల్లలకి అని చెప్తాడు ఆయన. అందులో అది నిజమేనేమో అనిపిస్తుంది. చిన్నపిల్లలకు డైలీ క్లాసులో మిగతా పాఠాలు ఎలా చెప్తారో, టీచర్స్ లెసన్స్ ఎలా టీచ్ చేస్తారో, సేమ్ అలాగే వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా నచ్చనిది జరిగినప్పుడు, లేదా వాళ్ళ మీద చేతులు వేసినప్పుడు వేరే వాళ్ళు, ఇమ్మీడియట్గా తల్లికి లేదా టీచర్కి చెప్పేలాగా. టీచర్ మేల్ అయితే చెప్పలేమనుకోండి, అది వేరే విషయం. టీచర్ ఆల్మోస్ట్ చిన్నపిల్లలందరికీ లేడీసే ఉంటారు టీచర్స్. సో ఇమ్మీడియట్గా తల్లికి అయితే చెప్పాలి అని చెప్పేసి చెప్తారు. 2 నెలల నుంచి ఆ పాప మీద, నేను ఇందాక చెప్పిన ఘటనలో తండ్రి నుంచి లైంగిక దాడి జరిగిందంటే ఆ పాప చెప్పలేకపోయింది. తల్లే గమనించి పాపలో మార్పులని, కొన్ని ఇబ్బందుల్ని గమనించి
హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆ తర్వాత సంఘటన బయటపడడం. సో ఏం చేస్తే ఇలాంటి వాళ్ళు మారతారు? ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? కన్న కూతురు, నీ రక్తం పంచుకు పుట్టింది కదా బిడ్డ, నీ రక్తమాంసాలు పంచావు కదా పిల్లకి, అలాంటి పిల్ల మీద దాడి చేయడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నీకు అసలు మనసు ఎలా అంగీకరించింది? నువ్వు మనిషివేనా? అసలు చెప్తుంటేనే నాకు ఒక రకమైన బాధగా ఉంది. మరి ఆ తల్లి ఎలా భరించిందో, వాడిని ఏమీ చేయకుండా ఎలా వదిలేసిందో నాకు అర్థం కావట్లేదు. అంటే బయటికి రాకూడదని చెప్పేసి ఆ వివరాలు ఏమీ కూడా పోలీసులు వెల్లడించలేదు బయటకు. పేపర్లో అయితే న్యూస్ వచ్చింది కానీ పోలీసులు అయితే వెల్లడించలేదు. కానీ ఆలస్యంగా వచ్చింది అది కూడా. ఆమె అప్పటికీ చాలా కాలం భరించి ఆ తర్వాత కేసు పెట్టింది భర్త మీద. కానీ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు మనుషులు. అసలు మనుషుల, పశువులా అర్థం కావట్లేదు. మనం గతంలో కొన్ని వింటుంటాం, పాము తన పిల్లని తానే చంపుకుంటుంది, తన గుడ్లు తానే తింటది అని చెప్పేసి. ఇది కూడా అదేనేమో, అదే బాపతలాగా అనిపిస్తుంది. కఠినమైన శిక్షలు ఇమ్మీడియట్గా అమలు చేయాలి ఇలాంటి వాళ్ళ విషయంలో. అలా చేస్తేనే ఉన్నాయి, చట్టాలు అయితే ఉన్నాయి, కఠినంగానే ఉన్నాయి. కానీ ఇమ్మీడియట్గా శిక్షలు పడితే చాలా చోట్ల చూస్తున్నాం మనం. అప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి. 16 నెలల పసిపాపం చేశారు వరంగల్లో. ఆ కేసులో శిక్ష పడింది అనుకోండి, యావజ్జీవం, అది తర్వాత విషయం. 70-80 ఏళ్ల ముసలావిడి మీద కూడా చేశారు. కాకపోతే ఈ కేసులు అన్నీ కూడా వేరే వాళ్ళు చేసినవి అనమాట. అంటే సొంత తండ్రి చేయలేదు, ఇవి వేరే వాళ్ళు ఎవరో చేసినవి. కానీ ఇదేం దారుణం, సొంత తండ్రే కూతురు మీద దాడి చేయటం అమానుషం కదా. ఇంతకంటే భయంకరమైన ఘటన ఇంకోటి ఉంటుందని నేను అనుకోవట్లేదు అంత చిన్నపిల్ల మీద. మారండి, ఎందుకు ఇలా చేయటం, ఎందుకు, ఏం చేద్దామని, ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇంట్లో వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అంటే తల్లికి ప్రతి క్షణం పిల్లల్ని కనిపెట్టుకునే ఉండాలా ఇంట్లో? బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదా తల్లి? దయచేసి ఇలాంటి వాటిల్లో పోలీసులు కూడా స్పీడ్గా యాక్షన్ తీసుకోవాలి. త్వరగా ఛార్జ్షీట్ వేసేసి వాళ్ళని ఎంత వీలైతే అంత తొందరగా విచారణ చేసేసి కోర్టుల్లో కూడా శిక్ష వేస్తే, ఆ శిక్షలు కూడా భయంకరంగా ఉంటే ఇంకొకళ్ళు అలాంటివి చేయడానికి బహుశా భయపడతారేమో అట్లీస్ట్. అప్పుడైనా కొంతమంది చిన్నారులు ఇలా బలి అవ్వకుండా, ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పిల్ల అలా జరిగింది అంటే ఒక ట్రామాకి వెళ్ళిపోతారు పిల్లలు. చాలా కాలం పాటు అసలు మగవాళ్ళని చూస్తేనే భయపడిపోయే పరిస్థితులు వస్తాయి. సో అలా జరగకూడదు అంటే, ఇలా పిల్లల్ని సేవ్ చేసుకోవాలి అంటే ఒకటే మార్గం, కఠినమైన శిక్షలు ఫాస్ట్గా అమలు చేయాలి. అలాంటివి గనక చేస్తే ఇలాంటి ఘటనలకి కొన్నింటికైనా కనీసం చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.